తల్లి మనసు. రాజమ్మకు లేక లేక కలిగిన సంతానం రంగడు. కొడుకును అల్లార ముద్దుగా అపురూపంగా పెంచింది రాజమ్మ. కాలు కింద పెడితే అరిగిపోతాయేమన్నట్లు అరిచేతిలో పెట్టుకొని పెంచింది. రంగడు పెద్దవాడయ్యాడు. పెళ్ళయింది. 4 పిల్లలు పుట్టారు. రాజమ్మ వృద్ధురాలైపోయింది. భార్య పిల్లలకు అడిగిన వెన్ని సమకూర్చే రంగడికి తల్లి మాత్రం భారం అనిపించసాగింది. తల్లికి తిండి పెట్టాలంటే కూడా అదో అదనపు ఖర్చు అని భావించేవాడు. ఒకనాడు తల్లితో, నిన్ను పోషించడానికి నా వల్ల కావడం లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు రంగడు. ఈ వయసులో పోమంటావు, ఎలా బతకమంటావు అని కన్నీటి పర్యాంతమయ్యింది రాజమ్మ. ఎక్కడి పోతావో పో, బిచ్చమెత్తుకొని బతుకు అంటూ కఠినంగా మాట్లాడి తల్లిని ఇంట్లో నుండి గెంటేశాడు రంగడు. పొరుగునే ఉన్న కేశవుడు ఇదంతా గమనించి గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి రంగడిని, రాజమ్మను రచ్చబండ వద్దకు పిలిపించారు. తల్లిని తిట్టి ఇంట్లో నుంచి గంటేసినందుకు రంగడికి 20 కొరడా డబ్బలు కొట్టాలని ఆదేశించాడు గ్రామాధికారి. అయ్యా, నా బిడ్డను కొట్టవద్దు, అసలే అల్లారు ముద్దుగా పెరిగాడు, బంగారు కొండ తట్టుకోలేడు, కావాలంటే ఆ కొరడా డబ్బలు నన్ను కొట్టండి అంటూ కన్నీరు మున్నీరుగా వినిపించసాగింది రాజమ్మ. మూర్ఖుడా, తల్లి మనసు అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమయ్యిందా అని అన్నాడు గ్రామాధికారి. అమ్మా, నన్ను మన్నించు. తల్లి పాదాలను కన్నీళ్లతో అభిషేకించాడు రంగడు. తల్లి మనసు ఉప్పొంగిపోయింది. ప్రపంచముకల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ లేనిదే బ్రహ్మ కూడా లేడు. అమ్మ అంటే ఒక అనుబంధం, అమ్మ అంటే ఓ అనురాగం, ఆత్మీయత. సృష్టిలో అమ్మను మించిన అపురూపం లేదు. ఆమె ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన పెద్దలు సైతం మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చారు. అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.